హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. వరలక్ష్మి వ్రత పూజ ఏ విధంగా చేసుకున్నానో చూసేయండి. మామిడి రెబ్బలు తీసుకున్నామండి. మా ఇంటికి ఎదురుగా ఉండే వాళ్ళకి మామిడి చెట్టు ఉంది, అందుకు వాళ్ళని అడిగేసి మామిడి రెబ్బలు తీసుకొని వచ్చానండి. గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ మామిడి రెబ్బలు పెట్టేశాను. దేవుని గుమ్మానికి కూడా పెట్టేశానండి మామిడి రెమ్మలు. దేవుని దగ్గర అందుకు పెట్టేశాను. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే అమ్మవారికి జాజులు, మందారాలు, చామంతులు అలంకరించి పూజ చేసుకుంటున్నానండి. ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి 5 నైవేద్యాలు సమర్పించానండి. వడపప్పు, పానకము, నిమ్మపండు పులిహోర, చింతపండు పులిహోర, కేసరి అండి. 5 రకాల నైవేద్యాలు చేసేసాను. తర్వాత అమ్మవారికి తాంబూలం అన్నమాట. చీర, జాకెట్టు, గాజులు, ఆకు, వక్క, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించానండి. పసుపు కొమ్ములు అందుకు అమ్మవారికి తాంబూలం అన్నమాట. ఇక్కడ పెట్టేసుకున్నాను అమ్మవారి ముందటే. వినాయకుని పూజ అయిపోయిందండి. అమ్మవారికి ఇంకా నా నోటికి వచ్చిన స్తోత్రాలు ఏవో చిన్నవి సింపుల్గా చదువుకున్నానండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మథకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాంత్రైలోకకుటుంబిని సరసిజాం వందే ముకుందం ప్రియాం. ఈ విధంగా శ్లోకాలు నాకు వచ్చి రాని శ్లోకాలు చదువుకున్నానండి. తప్పుంటే ఏమనుకోవద్దండి. తర్వాత దీపధూప నైవేద్యాలు వేసి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తర్వాత ఒక పాట కూడా పాడేసుకున్నానండి. సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. మెడలో ఎన్నో హారాలు, సిగలో ఎన్నో పువ్వులు, కలకలలాడుతూ వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. ఈ విధంగా పాట పాడేసుకొని పూజ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంకాయ మా అబ్బాయి కొట్టేశాడండి. హారతి అందుకు ఇచ్చేశాడు మా అబ్బాయి అన్నమాట. ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి వ్రతము. ఇరుగుంటోళ్ళు గ్రాండ్గా చేసుకున్నారు. పట్టు చీరలు తెచ్చినారు, నగలు తెచ్చినారు. అమ్మవారికి నగలే పెట్టాలని అమ్మవారు ఏం అడగదండి. మన స్తోమతను పట్టించి మనకు ఏది వీలైతే అది అమ్మవారికి సమర్పించి పూజ చేసుకుంటే మంచిదండి. ఇరుగుంటోళ్ళు బంగారు తెచ్చినారు అని బంగారు బదులు మనం చిన్న పసుపు కొమ్ము కట్టుకున్నా కానీ సరిపోతుందండి. పట్టు చీరే తేవాలని అవసరం లేదండి. మన స్తోమతకు తగినట్టు 200ది కానీ 300ది కానీ చీర పెట్టేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. అమ్మవారు ఏం అడగదండి. నాకు పట్టు చీరలు పెట్టండి, నగలు పెట్టండి, బంగారు పెట్టండి అని ఏం అడగదండి. మన స్తోమతను పట్టించి మనకి ఏది వీలైతే అది మాత్రమే చేసుకోవాలండి. అన్నీ అవి తెచ్చుకొని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని మనం గొప్పకు పోయి అవన్నీ అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇక్కడ సాయంత్రం అండి, అమ్మవారికి మళ్ళీ జాజులు మాలలు కట్టేసి సాయంత్రం పాలు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి సాయంత్రం కూడా పూజ చేసుకున్నానండి. తులసికోట దగ్గర అందుకు పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. షాప్ దగ్గర కూడా ముగ్గు అందుకు క్లీనింగ్ అందుకు చేసేసానండి. ఉదయమే కంప్లీట్ అయిపోయింది. ఇది సాయంత్రం పూజ అండి. సాయంత్రం పూజ చేసుకొని ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళానండి. షాప్ దగ్గర కూడా మా వారు పూజ కంప్లీట్ చేసేసారు. మా వారితో ఆశీర్వాదం తీసుకోవాలని షాప్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నానండి. ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా గుడికి బయలుదేరారండి. బ్లౌజు, గాజులు, కుంకుమ, పసుపు, ఆకులు, ఒక్కలు, టెంకాయ అందుకు తీసేసుకొని గుడికి బయలుదేరానండి. మాకు ఇంటికి షాప్ దగ్గరలోనే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉందండి. అమ్మవారి గుడికి వెళ్ళి తాంబూలం అందుకు ఇచ్చేసి టెంకాయ కొట్టేసుకొని వచ్చేసానండి.
తర్వాత గుడికి వెళ్ళిన వీడియో కూడా వచ్చేస్తుందండి. రేపు అప్లోడ్ చేస్తాను. గుడికి వెళ్ళి వచ్చిన వీడియో. గుడిలో అమ్మవారు అయితే తప్పుగా ఏమన్నా మాట్లాడింటే క్షమించండి. ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను మా వారి దగ్గర. ఇంతేనండి, గుడికి పోయిన వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి. ఈరోజు ఇదేనండి ఈ వీడియోని. సరే అయితే ఉంటానండి. నమస్తే. ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. కొంచెం మాటలు తడబడినాయి. ఉంటాను.